తీసుకున్న నిర్ణయం మీద ఒక చర్చ అంతే తప్ప అంతే నాకేమి సీనియర్ కమ్యూనిస్ట్ కాబట్టి మీ అభిప్రాయం అడుగుతున్నారు రైట్. కామన్ గా ఎవరైనా అడిగే ప్రశ్న అది అయితే పార్టీ కేంద్ర కమిటీ ఒక వైఖరి తీసుకున్న తర్వాత వీ హావ్ టు అవాయిడ్ బై దట్. అంతే కదా. విజయ్ కుమార్ గారు నమస్తే. విజయ్ కుమార్ గారు అక్కడున్న సిచ్యువేషన్ ప్రస్తుతం విజయ్ సిచ్యువేషన్ ఒకసారి మనం అనలైజ్ చేస్తే కొంచెం పాపం అనిపించట్లా? ద్రావిడ కోటలో కొత్త వారియర్ దళపతి విజయ్కి సంకట స్థితి గ్యారెంటీగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అంటే డిఎంకేలో ఉన్న అన్ని పార్టీలు వచ్చేసినా కూడా, ఇది డిఎంకే తప్పించి మిగతా అన్ని పార్టీలు వచ్చేసినా కూడా కరెక్ట్గా 118 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 118. అప్పుడు ఏం చేయాలి? ఏడీఎంకేలో ఉన్న రామ్దాస్ పిఎంకే ఉంది కదా, దాన్ని కూడా తీసుకుంటే కానీ కనీసం ఊపిరి పీల్చుకుని 122. సో రెండు సరే అంటే ముందు దీంట్లో కెప్టెన్ మన విజయకాంత్ వైఫ్ డిఎండికే రాను అని చెప్పింది. సో నేను రానని చెప్పినట్లు నేను చూశాను అని చెప్పింది. అండ్ సిపిఎం నాకు గుర్తుండి సబ్జెక్టు కరెక్షన్ 15 ఏళ్ళుగా డిఎంకేతోనే ఉన్నారు. సో ఇవాళ వాళ్ళు పోకపోవడం అనేది రాజకీయంగా ఒక గౌరవప్రదమైన విషయం, మనం అంగీకరించాలి కూడా. ఎందుకంటే సార్ చెప్పింది వాస్తవం. ఇన్ని సంవత్సరాలు ఉండేసి సడన్గా ఒక 4 మంత్రుల కోసం సిపిఎం పోకపోవడం అనేది చాలా మంత్రి పదవులు తీసుకోరు, గవర్నమెంట్ లోకి వెళ్ళకపోవడం, ఇప్పటిదాకా ఉండేసి సడన్గా వెళ్ళిపోవడం అది. సో సంకట స్థితి అంటే ఏంటి అంటే ఇంకా 5 సీట్లు వాళ్ళది, ఐయుఎంఎల్ 2 సీట్లు, డిఎండికే అదే విజయకాంత్ వైఫ్ 1 సీటు, విసికే ఉంది, వక్కల్ కచ్చి అనేది ఒకటి ఉంది. సో ఇవన్నీ కలిపినా కూడా 118 రావు. సో ఈ నేపథ్యంలో గవర్నరు ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా నా పార్టీ సమయం కాదు, ఇట్స్ ద బెస్ట్ డిసిషన్. ఎందుకంటే అందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది అతనికి మెజార్టీ లేదు, 1-2 సీట్లు తక్కువ అవుతున్నాయని. మెజార్టీ కళ్ళ ముందు ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయని కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కాగితం మీద ఏ పార్టీ ఇవ్వకుండా ముందు అతన్ని ఏ బేసిస్ మీద చేస్తారు? సంప్రదాయం తప్పలేదంటే సంప్రదాయం తప్పది, సంప్రదాయం తప్పే. ఎందుకంటే అందరికి కళ్ళ ముందు కనిపిస్తుంది, అది కళ్ళ ముందు కనిపిస్తుంది. సో సంప్రదాయం మారిపోయి చాలా కాదు. చంద్రశేఖర్ దీంట్లోనే నువ్వు వాళ్ళ ఆయా పార్టీలు మేము ఇతనికి ఇస్తున్నాము అని చెప్పి సంతకాలు పెట్టి తీసుకుని మన సంప్రదాయం వచ్చింది కూడా చాలా రోజులైంది. అసలు ఆ యొక్క సంప్రదాయం కూడా వచ్చి మరి ఆ కొత్త సంప్రదాయాన్ని పాటించాలి కదా. పాత సంప్రదాయం అయితే మీరు చెప్పినట్టు గవర్నర్ యొక్క విచక్షణ, ఇక్కడ గవర్నర్లు స్పీకర్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, మనం తేల్చలేము. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే కళ్ళ ముందు అక్కడ నంబర్ లేదని కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం డబ్బులు బొక్కేందుకు క్లియర్ మెజారిటీతో వస్తే అప్పటితో అందుకని. సో ఈ నేపథ్యంలో 35 మంది బయటకు వస్తారా షణ్ముఖం నాయకత్వంలో, లేదంటే మొత్తమే వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే లోపల చేరతారా? ఇవంతా జరుగుతుండగానే కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేను ప్రమాణ స్వీకారానికి వస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఇందాక నేను చదివా. అంటే కాంగ్రెస్ ఎంత దిగజారిపోతుంది చూడండి. ఎట్లా ఏదో ఒక దీంట్లో నేను కూడా అధికారంలో ఉన్నాను అనే లెవెల్కి వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చినా కూడా అక్కడ గవర్నమెంట్కి తగిన స్థానాలు రావట్లేదు. 5 పెట్టుకొని నేను ప్రమాణ స్వీకారం చేసేస్తాను, పైగా డిప్యూటీ స్పీకర్ కావాలి, పైగా వీళ్ళందరూ వాళ్ళు అడిగినారో అడగలేదో మనకు తెలియదు కానీ వాళ్ళకంటే ముందే ఇతను మల్లికార్జున ఖర్గే మేము ఇచ్చేస్తున్నామని చెప్పి. సో అందుకనే దానికంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలంటే ఏడీఎంకే వస్తేనే ఏడీఎంకే ఇస్తేనే బెస్ట్. ఎందుకంటే ఒక్కసారి మనము ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి అంటే ఖచ్చితంగా 35% ఓట్లు అతనికి వచ్చాయి. ఫస్ట్ టైం అతనికి వేశారు. దీంట్లో మనందరం కూడా ఊహించలేదు ఇంత వస్తుందని వేశారు. మనం దాన్ని కాదంటే ఇట్లాంటి చిన్న అంటే మనం ప్రజాభిప్రాయాన్ని గౌరవించినట్లు లెక్క. సో కనీసం అతను ఒక 2-3 సంవత్సరాల పాటు అతను చేయగలడా లేదా, అతను ఇచ్చిన హామీలు ఇవన్నీ ఓన్లీ టైం విల్ డిసైడ్. ఆయన ఇచ్చిన హామీల సంగతి మనం మాట్లాడదాం. సో ఇప్పటికీ అతను కనీసం ఒక స్థిరమైన గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రిగా చేయాలంటే ఏడీఎంకే సపోర్ట్ ఇవ్వడమే న్యాయంగా ఉంటుంది. కనీసం బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం. ఈయన ఏడీఎంకే సపోర్ట్ తీసుకుంటాడా దట్ ఈస్ ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్ అనేది క్లియర్ కనపడుతుంది అక్కడ. ఎందుకంటే మేము ఆలోచిస్తున్నది ఒకటే, అతను ఒక అంబిషన్తో ఒక సిద్ధాంతంతో వచ్చాడు.
ఏదో సాధించాలనే తపనతో వచ్చిన మనిషి, ప్రజలు అతన్ని ఆదరించారు. ఏదో 10 సీట్లు తక్కువయ్యాయి కదా అని చెప్పేసి అతను అక్కడ ఆపేయకూడదు. కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు చేసి ఏదో ఒక కూటమి, ఏదో ఒక పార్టీ, బలమైన కూటమి కనుక మద్దతు ఇస్తే 5 ఏళ్ల పాటు తన సిద్ధాంతాలు అమలు చేసే అవకాశం వస్తుంది. ఫెయిల్ అయ్యాడనుకోండి, ప్రజలు కోరుకునే చేయడంలో ఫెయిల్ అయ్యాడనుకోండి, రెండోసారి ప్రజల అవకాశం ఇక్కడ ఒక మాట ఏంటంటే సార్, ఈ ఏడీఎంకేలో ఉన్న పార్టీలు, డిఎంకేలో ఇది అన్ని అధికారం అనుభవించినారు. వీళ్ళకేం కొత్త ఏం కాదు. వాళ్ళకు దాదాపు అందరూ 25-30 ఏళ్ళుగా ఏదో పార్టీలో ఉన్నారు, ఏదో ఒక అలయన్స్లో. కాంగ్రెస్ కూడా అధికారాన్ని అనుభవించారు, కొత్త ఏం కాదు. దే హ్యాడ్ దట్ డే. సో కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు కాబట్టి అతనికి ప్రజలు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి, సో అతన్ని ఒక స్థిర